Hello my dear students, welcome back to BNC Academy. This is your trainer Chinmay Dashreddy. సో ఈ రోజు డే 9 ఛాలెంజ్ లో భాగంగా మనం ఒక షార్ట్ స్టోరీని స్టోరీ టెల్లింగ్ పార్ట్ అనేది తీసుకుంటున్నాం, రైట్? సో ఈ షార్ట్ స్టోరీ ఈ ఛాలెంజ్ నేను ఇవ్వడం వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మీలో ఉన్నటువంటి నెరేషన్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఓకే, అలాగే న్యాచురల్ వేలో మీరు పాస్ట్ టెన్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుసుకుంటారు. డిస్క్రిప్టివ్ స్పీకింగ్ అనేది కూడా మీకు ఈ స్టోరీ టెల్లింగ్ ద్వారా అలవాటు అవుతుంది. సో లెట్ us move to step by step of our day 9 challenge. The very first one, before going to the steps, మన స్టెప్స్ లోకి వెళ్లే ముందు నేను స్టోరీ టెల్లింగ్ అసలు మనకి ఎందుకు ఇంపార్టెంట్, అసలు స్టోరీ టెల్లింగ్ ఏంటి అనేది చెప్తాను. స్టోరీ టెల్లింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అండి. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి స్టోరీ టెల్లింగ్ మించినటువంటి టూల్ అనేది ఇంకొకటి లేదు. ఇట్స్ అ మాస్టర్. ఓకే, ఎందుకు అంటే ఎంటైర్ సెంటెన్స్ ని మనం ఆలోచించే విధంగా ఒక స్టోరీ మాత్రమే ఇస్తుంది. ఏదైనా క్వశ్చన్, పిల్లలు చూడండి, ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ కానీ లేదంటే ఏదైనా బిట్స్ కానీ అనుకోండి, వాళ్ళు ఒక వర్డ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అదే ఒక కథలో ఒక సన్నివేశం చెప్పాలంటే ఎంటైర్ సెంటెన్స్ చెప్పేస్తారు తప్ప వాళ్ళు పదాల మీద కాన్సన్ట్రేట్ చేయరు కదా. సో స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకునే వాళ్ళు కంపల్సరీగా స్టోరీ టెల్లింగ్ మీద ఫోకస్ చేస్తే ఏ బిట్ ఫాస్ట్ వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. ఇట్స్ ఎ టిప్. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అనేది చాలా బాగా మనకి అలవాటు అవుతుంది. ఈ స్టోరీ టెల్లింగ్ వల్ల మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అట్ ద సేమ్ టైం ఫ్లూయెన్సీ లెవెల్ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఎన్హాన్స్ చేసుకుంటారు. స్టోరీని స్మూత్గా ఎలా చెప్పాలి, స్మూత్గా అంటే ఏం లేదు, అందరూ స్మూత్గానే మాట్లాడతారు, కానీ ఎవరైతే గ్రామర్ మీద ఫోకస్ చేస్తుంటారో వాళ్ళకి అక్కడక్కడ బ్రేక్స్ పడతాయి. ఓకే, స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళకి బ్రేక్స్ రావు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా మీరు చెప్పే కంటెంట్ మీద ఫోకస్ చేయండి, గ్రామర్ మిస్టేక్స్ మీద కాదు. ఓకే, సో ఇక్కడ షార్ట్ స్టోరీ చూసుకోండి. స్టెప్ వైజ్ ఇచ్చాను నేను. స్టెప్ 1, చూస్ యువర్ స్టోరీ. మీరు ఏ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 2లో ప్లాన్ యువర్ స్టోరీ స్ట్రక్చర్. మీ స్టోరీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే మనకి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. మూవీస్ ఆర్ నథింగ్ బట్ స్టోరీస్ కదా. సో స్ట్రక్చర్స్ ఎలా ఇస్తున్నాడు, ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ చెప్పి మిడిల్ పార్ట్ మెయిన్ ఇస్తున్నాడా, తర్వాత ట్రాజడీ ఏమైనా పెడుతున్నాడా, లేదు ఫస్ట్ మొత్తం ప్రెసెంట్ నడిచేది చెప్పి ఎట్ ద మిడిల్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారా. సో ఇలా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా. సో ఆ స్ట్రక్చర్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి మీరు చెప్పేటువంటి స్టోరీ కోసం. ఓకే, స్టెప్ 3, యూజ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్. స్టోరీ ఎప్పుడు కూడా డిస్క్రైబ్ చేస్తూనే ఉండాలి, ఏదో ఒక దాన్ని డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రిప్టివ్ అంటే ద బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ ఉందండి. ఓకే, దిస్ ఇస్ ఎ ఫ్లవర్. ఎలా ఉంది, అది ఒక పువ్వు అని చెప్తున్నాం. ఇట్స్ నార్మల్ సేయింగ్. ఓకే, దాన్ని డిస్క్రిప్టివ్ వేలో ఎలా చెప్పొచ్చు అంటే దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్. ఓకేనా. సో దాని గురించి మనం ఎన్ని డీటెయిల్స్ కావాలంటే అన్ని డీటెయిల్స్ దానికి మనం చెప్పగలగాలి. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ డిస్క్రిప్టివ్ అంటున్నాం. డీటెయిల్స్ అంటే ఏం లేదు, దాని గురించి కొంచెం దాని హైలైట్స్ చెప్పడాన్ని మనం డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ కింద చూసుకోవచ్చు. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిస్క్రైబ్ చేయాలి ప్రతిదీ కూడా. అండ్ కమింగ్ టు స్టెప్ 4, ఫోకస్ ఆన్ ఫ్లూయెన్సీ నాట్ పర్ఫెక్షన్. ఇక్కడ ఇందాక ఆల్రెడీ చెప్పాను, స్టోరీ టెల్లింగ్ చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా స్టోరీ మీద ఫోకస్ చేయాలి. మీరు ఎలా ఫ్లోలో చెప్తున్నారు, మీరు చెప్పే ఫ్లో స్టోరీకి సూట్ అయిందా లేదా, అది మాత్రమే మీరు ఫోకస్ చేయాలి తప్ప నేను గ్రామర్ పర్ఫెక్ట్గా చెప్పానా, నేను కరెక్ట్ చెప్పానా, తప్పు చెప్పానా, ఎక్కడైనా బిట్స్ పోయినాయా, సో ఇలాంటివన్నీ చూసుకుంటే మీరు స్టోరీ టెల్లింగ్ అనేది పర్ఫెక్ట్గా చెప్పలేరు. ఓకేనా. Join us today to take part in our exciting 21-day spoken English consistency challenge. Yes, my dear friends, let's move to how to track your progress today. So ఈ రోజు మీ ప్రోగ్రెస్ ని ఎలా ట్రాక్ చేసుకోవాలి. రికార్డ్ యువర్ స్టోరీ, స్పీక్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 minutes, లిసన్ టు యువర్ రికార్డింగ్ అండ్ నోట్ డౌన్ హౌ స్మూత్లీ యూ టోల్డ్ ద స్టోరీ. రికార్డ్ చేసుకోండి, 2 to 3 minutes అన్న మీరు మాట్లాడే విధంగా టైం సెట్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా మీరు ఫాలో అవ్వండి. మీరు ఎంత స్మూత్గా ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారనేది కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ ఏంటంటే రివ్యూ చేసుకోండి. ఎక్కడైనా కష్టమైన పదాలు నేను మాట్లాడానా, మీరు మాట్లాడేటప్పుడు గ్రామర్ మిస్టేక్ చెక్ చేయొద్దు దయచేసి. మాట్లాడేసిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవడానికైతే ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, మిస్టేక్స్ తెలుసుకోవాలి, కానీ మిస్టేక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడటం మానేయకూడదు. దట్ ఈస్ ద పాయింట్ హియర్. మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ గురించి ఆలోచించొద్దు. మీరు ఎప్పుడైతే రికార్డ్ చేసుకున్న తర్వాత వింటారో అప్పుడు మీరు నోట్ చేసుకోండి ఏమేమి గ్రామర్ మిస్టేక్స్ మాట్లాడాను నేను అనేది. ఓకేనా, వాటిని నెక్స్ట్ ప్రాక్టీస్కి మీరు మళ్ళీ ఆ మిస్టేక్స్ సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉండేలాగా జాగ్రత్త అయితే తీసుకోండి. దట్స్ ఆల్ ఫర్ స్టోరీ టెల్లింగ్ సక్సెస్. సో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక చిన్న టాపిక్ అయితే కాదు, బట్ నేను ఈరోజు ఛాలెంజ్లో ఇచ్చాను కాబట్టి నేను మీకు టిప్స్ ద్వారా హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ
మాక్సిమం కూడా మనకి పాస్ట్ టెన్సెస్ లోనే ఉంటాయి, జరిగిపోయిన వాటిని మనం కదలంటాం, రైట్? సో ఇక్కడ వచ్చేసరికి పాస్ట్ టెన్స్ లో చూసుకోండి, ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా స్టార్టింగ్ ఎలా ఉండాలంటే ఐ వెంట్, ఐ సా, ఐ వాజ్, వెన్ టెలింగ్ స్టోరీ అబౌట్ ద పాస్ట్. పాస్ట్ లుక్స్ అంటే గడిచిపోయినటువంటి విషయాల గురించి మనం స్టోరీ చెప్పేటప్పుడు సెంటెన్సెస్ లో వర్బ్స్ V2 లో వాడటం మనం అలవాటు చేసుకోవాలి. ఐ వెంట్, ఐ సా, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్, ఐ సా ఏ జిరాఫ్, ఐ వెంట్ టు పార్క్. ఓకే, ఈ విధంగా మనం సింపుల్ సెంటెన్సెస్ ని పాస్ట్ టెన్స్ లో యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫోకస్ ఆన్ డీటెయిల్స్. ఎటువంటి డీటెయిల్స్ మీద ఫోకస్ చేయమంటున్నానంటే డిస్క్రిప్షన్స్ ఆఫ్ పీపుల్. సో ఎవరైనా వ్యక్తులు మీ స్టోరీలో ఉంటే వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇవ్వండి, ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అట్ ద సేమ్ టైం ఫీలింగ్స్ కూడా. ఓకేనా? ఇవి ఏవైతే ఉన్నాయో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో స్టోరీని మరింత ఇంట్రెస్టింగ్ గా తయారు చేస్తాయి, రైట్? స్టోరీ టెల్లింగ్ ని మీరు వివిధ రకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ షార్ట్ వర్జన్ స్టోరీ టెల్లింగ్స్ అనేది చూసుకోండి. స్టోరీస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో షార్ట్ వర్జన్స్ తీసుకోండి, తర్వాత అలవాటు అయిన తర్వాత లాంగ్ వర్జన్స్ తీసుకోండి. షార్ట్ వర్జన్ స్టోరీ అంటే ఇప్పుడు మీకు అది 1 minute డ్యూరేషన్ లో మీరు చెప్పొచ్చు. లాంగ్ వర్జన్స్కి వచ్చేసరికి 3 to 5 minutes మీరు టైం తీసుకోవచ్చు. ఓకే, ఫైనలీ ఇప్పుడు ఇంత ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఛాలెంజ్ అంటూ ఉండాలి కదా. సో హియర్ ఇస్ యువర్ ఛాలెంజ్. ట్రై టెలింగ్ యువర్ స్టోరీ ఇన్ డిఫరెంట్ టోన్స్ టు మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోన్స్ లో అయితే మీరు మీ స్టోరీని చెప్పండి. అంటే ఎక్సైటెడ్, ఫన్నీ, సీరియస్, యాంగ్రీ, డల్, మూడ్ ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 different టైప్స్ లో మీరు ఏదైనా స్టోరీ చెప్తుంటే ఎక్సైట్మెంట్ తో ఉండాలి. సో ఆ ఎక్సైట్మెంట్ అనేది మీ స్టోరీ టెలింగ్ లో కనిపించేలా చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం అదే స్టోరీని ఫన్నీగా ఎలా చెప్పాలో ఆలోచించండి. ఓకే, అండ్ సేమ్ స్టోరీని సీరియస్ వర్జన్ లో చెప్పండి. చాలా ఫన్నీగా ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు, కానీ ట్రస్ట్ మీ, యూ లవ్ ఇట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, టెల్ యువర్ స్టోరీ టు సమ్వన్ ఎల్స్ ఆర్ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. సో మీరు ఎవరితోనైనా లైవ్ క్లాస్కి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా నాతోనే చెప్తారు, సో నో ప్రాబ్లం. ఈరోజు ఛాలెంజ్, లైవ్ క్లాస్లో ఉండే వాళ్ళు నాకు ఛాలెంజ్ గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పే స్టోరీని 3 different వేస్లో చెప్పాలి. ఎగ్జైటెడ్గా చెప్పాలి, ఫన్నీగాను చెప్పాలి, అదే సేమ్ స్టోరీని మళ్ళీ సీరియస్గా కూడా చెప్పాలి. ఓకే, సో మీ వాయిస్లో నేను టోన్ అనేది వినాలి, మీ టోన్ కనిపించాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఒకసారి మిర్రర్ ముందు అయితే ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ మోర్. సో మై డియర్ స్టూడెంట్స్, సీ యూ విత్ డే 10 ఛాలెంజ్. అండ్ టిల్ ద టైమ్, హ్యాపీ ప్రాక్టీసింగ్ అండ్ స్టే సేఫ్.